జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా 5 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదో ఒక నెంబర్‌ని చూస్ చేసుకోండి. లేదా మీరు 5గురు వ్యక్తుల కోసము తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు 5 నంబర్స్‌ని మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం చూద్దాము మీ పర్సన్ మీకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌ని చూస్తూ ఉన్నారో దానితో పాటు మీరు తెలుసుకుంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి మీకు ఎటువంటి రిలేషన్ ఉన్నా కూడా ఈ రిలేషన్‌లో వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు. ముందుగా అయితే ఏదో ఒక నెంబర్‌ని చూస్ చేసుకోండి. మీ గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు, వారి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు. మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ, మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ, మీరు ఎవరి కోసమైతే కోరుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించిన తర్వాత నెంబర్‌ని అయితే చూస్ చేసుకోండి. అప్పుడు రీడింగ్ అనేది తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది. 1వ నెంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. మీకోసము నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు వారు కనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా విషయాలను దాచిపెడుతూ ఉంటారు అని. కానీ వారు మీ గురించి అన్ని విషయాలను కూడా వారు తెలుసుకోవాలి అని అనుకుంటారు. కానీ మీరు మాత్రము వారికి ఏమీ చెప్పడం లేదు. మీరు ఒక్కొక్కసారి వారికి చూపిస్తూ ఉంటారు. మీరు చాలా బాధలో ఉన్నారని, మీ దగ్గర చాలా వస్తువులకి లోటు ఉంది అని, అది లేదు ఇది లేదు అని ఏదో ఒకటి చెప్పడము చూపించడము చేస్తూ ఉంటారు. అప్పుడు వారికి కనిపిస్తూ ఉంటుంది మీరు కొంచెం పిసినారులుగా వారికి కనిపిస్తూ ఉంటుంది. మీరు నిరాశావాదులు అని, మీ నిరాశను మీరు ఎప్పుడూ కూడా జనాలకు చూపిస్తూ ఉంటారు అని వారికి కనిపిస్తూ ఉంటుంది. మీరు అన్ని విషయాలు కూడా వారితో షేర్ చేసుకోవాలి, కానీ మీరేమో షేర్ చేసుకోరు. ఈ సమయంలో వారితో అయితే మీరు పెద్దగా మాటలైతే మాట్లాడడం లేదు. మీరు మీ పనిలో బిజీగా ఉన్నారు, వారి పనిలో బిజీగా ఉన్నారు. వారు కోరుకుంటున్నారు మీతో మంచి రిలేషన్లో ఉండాలి అని, కానీ మీరు వారికి సమయాన్ని ఇవ్వడం లేదు. మీరు చాలా బిజీగా ఉన్నారు. మీ లైఫ్లో అయితే మీకు ఇప్పుడు చాలా చాలా చెడ్డ సమయం నడుస్తూ ఉంది. కానీ మీకు గాని మీ పర్సన్కి గాని అవేమీ కూడా తెలియడం లేదు. వారు చాలా తొందరలోనే ఈ రిలేషన్ని మంచిగా మారుస్తారు. తప్పకుండా మిమ్మల్ని కలవడానికి వస్తారు. మీ దుఃఖాలను వారు దూరం చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి వ్యక్తి మైండ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చాలా రోజుల వరకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మెంటల్గా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ పర్సన్ కోరుకుంటారు మీకు లైఫ్లో చాలా మంచిగా అన్ని విషయాలను కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని. ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉన్నారు. వారికి కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది తప్పకుండా ఉంది అని. మీరు వారితో షేర్ చేసుకోవడం లేదు. వారనుకుంటున్నారు వారితో మీరు అన్ని విషయాలను కూడా షేర్ చేసుకోవాలి అని. మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు షేర్ చేసుకోండి. ధనానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు షేర్ చేసుకోవాలని వారు కోరుకుంటూ ఉన్నారు. మీ దుఃఖాల నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని రావాలి అని. వారు మీ సోల్మేట్ అయి ఉండొచ్చు. మీ దుఃఖాలను వారు చూడలేకపోతూ ఉన్నారు. వారు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు. మీ ఇద్దరికీ కూడా మాటలు లేకపోయినట్లయితే వారు మీతో మాట్లాడతారు. మీకు అర్థమయ్యే విధంగా అన్ని విషయాలను కూడా చెప్తారు. చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీ గురించి చాలా మంచి ఆలోచనలు వారు చేస్తూ ఉన్నారు. మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ని కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక రాజు లాంటి వారు అని, ఒక రాజులాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అని, మీకు ఏ వస్తువుకి కూడా ఎటువంటి లోటు కూడా లేదు అని, మీరు చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అని, లైఫ్లో ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు సఫలతను సాధిస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా మీకు చాలా ఎక్కువగా గౌరవ మర్యాదలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఒక రాజులాగా మిమ్మల్ని వారు చూస్తూ ఉన్నారు. మీ చేతుల్లో పవర్ ఉంది. మీరు ఏం చెయ్యాలి అనుకుంటే అది చేస్తూ ఉన్నారు. లైఫ్లో చాలా మంచి వ్యక్తులు అని, మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని, ఇవన్నీ కూడా మీ కష్టం వల్లనే మీకు లభించాయని వారనుకుంటున్నారు. మీకోసం వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాము. మిమ్మల్ని కలవాలి అని వారు అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. కానీ వారికి అనిపిస్తుంది మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ని వేసుకుని ఉంచుకున్నారు అని. మీతో ఎవరూ కూడా అంత తొందరగా మాట్లాడలేరు, ప్రేమించలేరు.
మీ ఇష్టంతోనే అన్ని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు రాజు కదా, అన్నింటినీ కూడా మీ ఇష్ట ప్రకారమే మీరు నడిపిస్తూ ఉంటారు. మీకు ఏది ఇష్టమే అదే మీరు చేస్తూ ఉంటారు. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఒక సర్కిల్ని వేసుకుని ఉంచుకున్నారు అని. ఎవరిని ప్రేమించకూడదు, మీరు ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు. మీకు అవసరమైతే మీరే వారిని పిలుస్తారు, నాకు మాట్లాడాలని ఉంది అని. ఈ విధంగా వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. కానీ మీ విషయంలో మాత్రము వారు చాలా పాజిటివ్గానే ఉన్నారు. ఆ వ్యక్తి మీతో చాలా తొందరలోనే మాట్లాడతారు. ఆ వ్యక్తి మీతో స్నేహాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరికి మధ్యలో రిలేషన్ ఉన్నట్లయితే ఆ రిలేషన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందామా? మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, దాంతోపాటు వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని మనం తెలుసుకుందాము. వారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని. లైఫ్లో మీరు ఏం సాధించినా కూడా అవన్నీ కూడా మీ కష్టంతోనే సాధించుకున్నారు అని. చాలా సఫలతను చూశారు, చాలా సంఘర్షణలను చూశారు. మీరు ఏదైతే మీ లైఫ్లో మీరు పొందారో, మీ కంపెనీ, మీ జాబ్ కానీ ఏదైతే మీరు సాధించారో ఆ సఫలతను మీరు ఇంకా ఇంకా కూడా సఫలతలను సాధిస్తూనే మీరు ముందుకు సాగుతారు అని. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు ఈశ్వరుడిని ప్రార్థిస్తూ ఉంటారు. మీరు ఇంకా ఇంకా సఫలతను సాధించాలి అని, మీరు కోరుకున్న అన్ని పనులు కూడా పూర్తి అవ్వాలి అని. వారు ఏ విధంగా అయితే మీరు వారి ఎదురుగా మిమ్మల్ని మీరు వారికి చూపిస్తూ ఉన్నారో వారు అనుకుంటూ ఉంటారు మీకు ఎటువంటి విధాలైన డబల్ ఫేస్ కూడా లేదు అని. మీరు ఎన్నోసార్లు వారిని గమనించినప్పుడు వారు ఎప్పుడూ కూడా అబద్ధాలను చెప్పలేదు. మీ రిలేషన్ అనేది ఒక అద్దం లాంటిది. ఇందులో ఎటువంటి దాపరికాలు కూడా లేవు. ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో అదే సత్యము. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి కనిపిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి డబల్ ఫేసు కూడా లేదు అని. మీరు నిజమైన స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు అని. మనం ఇప్పుడు తెలుసుకుందామా వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. వారు కోరుకున్నారు, వారైతే ఈ సమయంలో మీపై కొంచెం కోపంగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే ఏమీ లేదు. కొన్ని రోజుల కోసము ఎటువంటి స్టెప్ను, ఏ నిర్ణయాలను కూడా వారు తీసుకోవాలని అనుకోవడం లేదు. వారైతే ఇప్పుడు మీతో మాట్లాడడం లేదు. మీరు మెసేజ్ చేసినా కూడా వారు రిప్లై కూడా ఇవ్వడం లేదు. వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు. మీ పైన వారికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఎవరి కోసమైతే చూస్తూ ఉన్నారో వారు చాలా మొండివారు. కోపం ఎక్కువగా ఉంది. అన్నీ కూడా వారిష్టం పైనే వారు నడుస్తూ ఉంటారు. ఏదైతే చెయ్యాలి అనుకుంటారో, మాట్లాడాలి అని అనుకున్నా కూడా, మాట్లాడకూడదు అని అనుకున్నా కూడా అవన్నీ కూడా వారి ఇష్టంతోనే చేస్తూ ఉంటారు. వారు ఎటువంటి స్టెప్ కూడా ఇప్పుడు తీసుకోవాలి అని అనుకోవడం లేదు. మీ లోపల ఎంత ఓర్పు ఉంది అని వారు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు ఎన్ని రోజుల వరకు వారితో మాట్లాడకుండా ఉండగలరు? మీరు ఎన్ని రోజులు ప్రేమ లేకుండా ఉండగలరు? ఎప్పటి వరకు మీ పనులలో బిజీగా ఉండగలరు? ఎప్పుడు మీకు వారు గుర్తొస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలని వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనము 4వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. వారు మీతో కలిసి అయితే వారి ఫ్యామిలీని ఊహించుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. మీతో కలిసి వారి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు. వారి ఫ్యామిలీని చూస్తూ ఉన్నారు. మీతో కలిసి వారి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. మీతో కలిసి ఇవన్నీ కూడా వారు ఇమేజిన్ చేసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చూసుకుని వారు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మీలాంటి వ్యక్తి వారి జీవితంలో ఉన్నారు అని. మీకు ఒకవేళ వారితో వివాహం జరిగిపోయి ఉండవచ్చు, మీకు పిల్లలు కూడా ఉండి ఉండవచ్చు. ఒకవేళ మీకు వివాహం జరగకపోయి ఉంటే గనక ఆ వ్యక్తి మీకోసం ఆ విధంగా ఇమేజింగ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు పిల్లలు, ఇల్లు, సంతోషాలే సంతోషాలు వారు చూస్తూ ఉన్నారు. పార్ట్నర్ గురించి ఏవైతే కలలు కన్నారో మీరు అచ్చం అలానే ఉన్నారని వారు అనుకుంటున్నారు. చాలా చాలా మంచి వ్యక్తులు మీరు అని. ప్రేమ మీ జీవితంలో మీరు ప్రేమకు చాలా విలువను ఇస్తారు అని. రిలేషన్షిప్ ని మంచిగా చూసుకోవడం మీకు వచ్చు, కేర్ గా చూసుకోవడం మీకు వచ్చు. మీరు చాలా చాలా మంచి వ్యక్తులు. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దానికోసమైతే మాత్రము కొంచెం సమయాన్ని తీసుకోవాలి. మీరు మొత్తం అన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే
నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారు. మీ విషయంలో అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. లైఫ్‌లో అన్నీ మీరే అని అనుకుంటున్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్‌గా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారి లైఫ్ పార్ట్నర్ అయినట్లయితే మీ ఇద్దరు ఇప్పుడు దూరంగా ఉండవచ్చు. మరి వారు మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. ఆ విషయంలో నెక్స్ట్ స్టెప్ గురించే వారు ఆలోచిస్తూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్‌కు అందించండి. 5వ నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. మీ గురించైతే వారు చాలా పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉంటారు మీ కేరింగ్ కోసము మీరు చాలా సీరియస్‌గా ఉన్నారు అని. మీ లైఫ్‌లో చాలా చెయ్యాలి అని అనుకుంటున్నారు. దానికోసం మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అని. మీ రిలేషన్ కోసం అయితే మాత్రం మీరు ఎక్కువగా సమయాన్ని ఇవ్వడం లేదు అని. మీరిద్దరూ కూడా ఏదైనా పార్ట్నర్‌షిప్ బిజినెస్‌ని చేస్తూ ఉండవచ్చు. ఇద్దరూ కలిసి ఏదైనా పని చేస్తూ ఉండవచ్చు. మీ లోపల బద్ధకము అనేది మాత్రము అస్సలు లేదు. చాలా కష్టపడే వ్యక్తులు అని, మీరు చాలా లక్కీ పర్సన్ అని, మీరు ఏ పనిలో అయినా కూడా చెయ్యి పెట్టినట్లయితే ఆ పని తప్పకుండా సఫలీకృతం అవుతుంది అని, మీరు చాలా భాగ్యశాలులు అని వారికి అనుకుంటూ ఉన్నారు. మీరు బిజినెస్ చేస్తూ ఉండవచ్చు. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌ని చూస్తూ ఉన్నారో వారైతే మీరు చాలా లక్కీ పర్సన్ అని అనుకుంటున్నారు. పార్ట్నర్‌షిప్ వలన వారు చాలా లాభాలను పొందుతూ ఉన్నారు. వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇద్దరికీ మధ్యలో ఇప్పుడు మాటలు ఉండకపోవచ్చు. వారు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు మీతో మాట్లాడాలి అని. మీకు ఏదో గొడవలు జరిగి ఉండవచ్చు. ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ కూడా వారు సముదాయించాలి అని అనుకుంటున్నారు. మీ తోడు లేకుండా వారు ఏమీ చెయ్యలేరు అని. మీ మైండ్‌లో ఏవైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నా అవన్నీ కూడా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటేనే సఫలీకృతం అవుతాము అని వారు మీతో బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. వారు బిజినెస్ పార్ట్నర్ లాగా మిమ్మల్ని అనుకుంటున్నారు. మీతో కలిసి వారి లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. పూర్తిగా వారి ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. మీతో వారు మంచి రిలేషన్‌లో ఉండాలి అని. మీకు పార్టీలను ఇస్తారు. మీతో సరదాగా తిరగడానికి వస్తారు. ఆ వ్యక్తి మీతో రిలేషన్‌ని వదులుకోవాలి అని మాత్రం అనుకోవడం లేదు. మీపై కోపాన్ని చూపించలేరు. మీరు చాలా బుద్ధివంతులైన వ్యక్తులు అని, మీతో కలిసి లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అని, మీ సహాయంతో లైఫ్‌లో చాలా చాలా సాధించుకోవాలని వారు అనుకుంటూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.